పండు శేషగిరి మెమోరియల్ ఫౌండేషన్ లోగోను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని లోగోను విడుదల చేశారు. దివంగత శ్రీ శేషగిరిరావు స్మారకార్థమైన కుమార్తె శ్రీ ప్రిన్సీ సెల్సియా ఈ ఫౌండేషన్ ను స్థాపించారు. బాలికల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారత లక్ష్యంగా సంస్థ పనిచేయనుంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో అంగన్వాడీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే అక్షరాభ్యాస మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరయ్యారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం ఆదర్శంగా మారుతుందని కొనియాడారు. మీ పిల్లలు ఎంత చదువుకున్నా ఆ చదువుకునేటువంటి ఎంత దూరమైన బలికేటువంటి నాయకుడు మన శాసనసభ్యుడు అందరూ గుర్తించుకోవాలి. మీ పిల్లల చదువులకు ఏమీ కావాలి. ఉదాహరణ చెప్తా ఉన్నా, మరి తల్లులు లేనటువంటి పిల్లలకి, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు తన సొంత జీతం నుంచి ప్రతి నెల 5,000 రూపాయలు ఇచ్చినటువంటి సంగతి అందరికీ తెలుసు. రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ నాయకులు చేసినటువంటి పని మన శాసనసభ్యుడు మన పవన్ కళ్యాణ్ గారు చేస్తా ఉన్నారు. అది మనందరికీ గర్వకారణం. మీ అందరికీ చెప్తా ఉన్నా, మొన్న చాలా మంది 10వ తరగతి పాస్ అయ్యారు, మంచి మార్కులతో పాస్ అయ్యారు. వారిని చదువుకునే స్థాపకులైనటువంటి అన్ని మందికి కూడా మరి కొంతమంది సామర్లపల్లిలో, కొంతమంది పిఠాపురంలో, కొంతమంది కాకినాడలో ఉచితంగా చదువు చెప్పేటువంటి బాధ్యత మన నాయకులు, మన